రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి జీవితంలో చాలానే పనులు చేస్తూ ఉంటాం. అది మనకి ఉపయోగకరంగా ఉందా లేదా అని ఆలోచిస్తామే తప్ప పక్క వాళ్ళకి ఎంత హాని చేస్తుందా అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దీనికి సంబంధించి చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక ఊరిలో ఒక దొంగోడు ఉండేవాడు. ఆయన ఊరిలో ఎవరింటిలోనైనా ఎన్ని తాళాలు వేసినా కూడా చాలా నేగ్గా ఇంట్లోకి దూరి దొంగతనం చేసేస్తాడు. అంటే ఆయన నుంచి వాళ్ళ సొంత సొమ్ముని కాపాడుకోవడానికి భూమిలో తవ్వి అందులో వాళ్ళ నిధులన్నీ దాచేసేవారు. అలానే ఎక్కడో పొలాల్లో దాచుకునేవారు. అటక మీద పెద్ద ట్రంక్ పెట్టెలో పెట్టేసి దానికి 2-3 తాళం కప్పలు వేసేసేవారు. ఇలా చాలా రకాలుగా వాళ్ళు సంపాదించుకున్న సొమ్మునంతా దాచుకునేవారు. అయినా సరే ఆ దొంగోడు ఆ డబ్బుని దొంగతనం చేసేవాడు. తనని నిలదీయడానికి ఇంటికి వెళ్తే, ఏమైనా ప్రూఫ్ ఉందా, నేనే దొంగతనం చేశానని ప్రూఫ్ తీసుకురండి, అప్పుడు మాట్లాడదాం అంటూ ఆయన మాట దాటేసి ఆయన పనితోని ఆయన కంటిన్యూ అయిపోయేవాడు. ఒకరోజు ఏమైందంటే, రాత్రి ఆయన దొంగతనం చేసిన సొమ్ము మొత్తం ఇంకెవరో దోచేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత బోరుమంటూ ఏడ్చాడు. ఆ బోరుమంటూ ఏడ్చిన ఏడుపుని చూసిన భార్య చాలా దిగాలు పడిపోయింది. పక్క ఊరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తనకి తెలిసిన వాళ్ళందరినీ కనుక్కున్నాడు. మీకు తెలిసిన దొంగోడు ఎవరైనా ఉన్నాడా అని చెప్పి. నీకంటే పెద్ద దొంగ మాకైతే ఎవరూ తెలీదు అని ఆయన ముఖం మీద వెక్కిరిగా మాట్లాడేవారు. ఈ విషయాన్ని తట్టుకోలేక దేవుళ్ళకి దండం పెట్టుకొని అందరి దేవుళ్ళకి బోల్డని మొక్కుకున్నాడు. అయ్యో, నా దగ్గర దొంగతనం చేసిన సొమ్మంతా ఇంకెవడో దొంగతనం చేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతూ ఇంట్లోని వారం పాటు భోజనం చేయకుండా అలా కూర్చున్నాడు. అది చూసిన భార్య మనసు విరిగి ఆయన దగ్గరికి వెళ్ళింది. మీ డబ్బంతా నేనే దాచాను, దాన్ని ఎవరూ దొంగతనం చేయలేదు అంటే ఎందుకు ఇలాంటి పని చేశావు అని ఆ దొంగోడు వాళ్ళ భార్యని అడిగాడు. దొంగతనం చేసిన సొమ్ము పోతేనే మీరెంత బాధపడ్డారు కదా, కానీ మిగతా వాళ్ళు కష్టపడి చెమటోర్చి సంపాదించుకున్న డబ్బు మీరు చిటికెలో దొంగతనం చేస్తే వాళ్ళకింకెంత బాధగా ఉంటుంది అని ఒక మాట చెప్పింది. ఆ మాట విన్న ఆ దొంగోడు తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యాడు. తర్వాత నుంచి ఇలాంటి తప్పులు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, తన దాకా వస్తే తప్ప కష్టం అనేది తెలియదు. ఉదాహరణకి మనం ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిల్స్ చాలా ఎక్కువగా వాడుతున్నాం. దీనివల్ల మన యానిమల్స్ ఏవైతే మూగజీవులు ఉన్నాయో అవి నోరు తెరిచి చెప్పలేకపోతున్నాయి. వాళ్ళ ఆహారంలో ప్లాస్టిక్ కలుస్తుందని. సముద్రంలో ఫిషెస్ కూడా చాలా కష్టపడుతున్నాయి. వాళ్ళకి చాలా రకాల రోగాలు వస్తున్నాయి ఈ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల. మనకి ఇది వాడడం వల్ల సదుపాయంగా ఉన్నది కదా అని చెప్పి మీరు ప్లాస్టిక్ వాడుతున్నారు, కానీ ఎంతమంది మూగజీవులకి అది కష్టంగా అవుతుందో అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.